మేడారంలో మండమెలిగే పండుగతో మహాజాతర కార్యక్రమాలు మొదలయ్యాయి. మేడారం జాతర బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క జాతరను అధికారికంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. సమ్మక్క దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గద్దెల వద్ద దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించారు. అంతకుముందు మధ్యాహ్నం మండమెలిగే పండుగను ఆదివాసీ సంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సమ్మక్క సారలమ్మ ఆలయాల్లో ఉదయమే ఆదివాసీ సంప్రదాయంలో పూజలు చేసి అంకురార్పణ చేశారు. జాతర విజయవంతం కావాలని ఎటువంటి దుష్టశక్తులు లోపలికి రాకుండా మేడారంలో ఊరి పొలిమేర్ల భాగాల్లో పొలిమేర కట్టడి చేశారు. మండమెలిగే పండుగతోనే అసలు పండుగ మొదలైందని, ఆదివాసీ పద్ధతిలోనే అమ్మవార్లకు పూజలు చేస్తామని పూజారులు తెలిపారు. రెండవ ఘట్టం ప్రారంభమైంది. మండమెలుగు పండుగ గత వారంలో గుడిమెలుగు పండుగ చేశాము. ఈ రోజు మండమెలుగు పండుగ. మరి గిరిజన ఆరాధనటువంటి గిరిజన దేవతల భాగంగా మా సమ్మక్క సారలమ్మ పూజారులందరూ కూడా మరి కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి మరి నూతన వస్త్రాలు ధరించేసి మరి రహస్య పూజలు ఉంటాయి. మరి వన దేవతలకు సమర్పించే ధూప నైవేద్యం పెట్టేసి మరి 1,000 మంది పైగా వచ్చేటువంటి భక్తులు ఆరోగ్యంగా ఉండి మరి సంతోషంతో బయలుదేరి మరి దర్శించుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని కోసం మరి దుష్టి శక్తులు వాళ్ళకి ఎలాంటి జరగకుండా ఉండడం కోసం మరి ఊరు పొలిమేరలైనటువంటి ధ్వజస్తంభాలు ఎత్తి వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా ఉండడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. మహాజాతరలో రెండవ ఘట్టం. మరి రేపటితోటి భక్తులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ బుధవారం చూసుకుంటే 4 నుండి 5 లక్షల భక్తులు మరి మొక్కులు సమర్పించుకోవాల్సిన అంచనా ఉంది. మరి రేపటి నుండి భక్తులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి వచ్చేటువంటి బుధవారమే అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. మరి సారలమ్మ కన్నెపల్లి నుండి మేడారం గద్దెలపై వచ్చేటువంటి ప్రదేశం ఫిబ్రవరి 21న. 22వ తారీఖు శ్రీ సమ్మక్క వనదేవతలు చిలకలగుట్ట అయినటువంటి ప్రాంతం నుండి సాయంత్రం 4 గంటలు బయలుదేరి 7-8 గంటల కల్లా గద్దెలపై వచ్చేటువంటి సందర్భం.